ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు మరి ఉదయకాల సమయం అంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను పొందుకునేటువంటి చక్కటి మరి అవకాశాన్ని ఇచ్చిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 63వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. అయితే వాస్తవానికి ఈరోజు మనము 62వ అధ్యాయాన్ని చదువుకోవాలి యెషయా గ్రంథము. అయితే రేపటి పరిచర్య నిమిత్తం మరి ముందుగా ఈ 63వ అధ్యాయంలో లేఖన భాగాలు కొంచెం ఎక్కువగా ఉన్నవి కనుక 62 అధ్యాయంలో లేఖన భాగాలు తక్కువ ఉండడంతో మరలా మనం రేపు రాత్రికి పరిచర్యకి వెళ్ళాలి కనుక మరి ఆ పరిచర్య నిమిత్తము మరి సమయంలో 63వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఓకేనా? దీనిని ప్రారంభించుటకు గాను ముందుగా మోషేబాబు ప్రార్థన ద్వారాగా నేటి దినపు పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమరిక వేలాది వందనాలు మన తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగురమైన తండ్రి, మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు సుతులు సోదరుడు తండ్రి. మన తండ్రి ఇదిగోండి తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 63వ అధ్యాయాన్ని చదువుచుండగా మాకు సమృద్ధిమైన తండ్రి విజ్ఞానం ప్రవహించండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదూరు వయసునాలు ఉన్న స్థానిక సంఘాలు దీవించి కాచి కాబట్టి వాటిలో పరిచయం చేస్తున్న మీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ఇదిగోండి తండ్రి, గృహాలకు బాధపడుతున్న తండ్రి, గృహాలు కట్టుకున్న మధ్య భాగ్యమైన వారికి సమృద్ధిమైన తండ్రి విజ్ఞానం వారికి తెచ్చండి తండ్రి. చిన్న పిల్లలు తుప్పు పరవశమని ఇడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునాలు వేసిన తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. నామకే వేళ చూచుకున్నావు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వేగిరమైందండి నా పాస్తులే కొడుకు చేసి నీకు ఎంతమంది తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యెషయా తండ్రి 53వ అధ్యాయం చదువుతున్న సౌందర్య నుంచి వెతుబడవుతుంది మరో పని రాసుకున్నా చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ లైఫ్ని పెట్టడానికి తీసుకెళ్ళి కాయను వారికి ఎంత అయితే ఇచ్చింది తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము వాక్యం చదువుతున్నాం సౌందర్య నుంచి వెతుబడవుతుంది మరో పని రాసుకున్నా చేయండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చండి తండ్రి. భూసం వివరాలని కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి తండ్రి. రెండు సంఘం సేకరణ కూడా దీవించండి తండ్రి. నూతనంగా తరచు మీ సేకరణ దీవించండి తండ్రి. ఎవరైతే అన్నం లేక బాగా కన్నం వచ్చేలా చేయండి, ఎవరైతే గృహం లేక బాగా గృహం వచ్చేలా చేయండి. ఈ చిన్న ప్రాణంలో తోపరఫం వేడుకుంటే ప్రార్థన వేసుకృష్ణ ప్రార్థన. వెరీ గుడ్ అమ్మా, మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వేగురమే మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈ సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని దీవించండి. అలాగే ప్రార్థనలో మరింత నాయన తండ్రి పట్టుదలతో మరింత ఆసక్తితో నీ బిడ్డలు ప్రార్థించుటకు, ప్రార్థన ద్వారా కొన్ని ప్రతిఫలాలు మీ బిడ్డలు పొందుటకు, అనుభవించుటకు మీ సహాయాలు దయచేయమని బిడ్డల పక్షాలను వేడుకుంటున్నాను తండ్రి. దేవ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. మరి ఈరోజు నాయన వ్యయ ప్రయాసాలతో నీ బిడ్డల దినాన్ని ప్రారంభించుకున్నారు నాయన. ఆనందంతో దినాలని సంతోషించారని విశ్వసిస్తున్నాను దేవా. నీ పిల్లలు ఆయా పనులకు ఆయా పరిసర ప్రాంతాలు వెళ్ళవలసి ఉన్నది తండ్రి, కుటుంబ జీవనోపాధి నిమిత్తం. అలా వెళ్ళినటువంటి బిడ్డలు ఇంకా తిరిగి వస్తున్నటువంటి బిడ్డలకి క్షేమాన్ని, ప్రయాణాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. కష్టపడి కుటుంబాలను కట్టుకుంటూ పోషించుకుంటూ ప్రభావ మీలో వృద్ధి కలిగి అభివృద్ధి కలిగి ఆశీర్వదించబట్టుకు సహాయాలు తెచ్చండి. ఇచ్చిన కాలంలో, ఇచ్చిన సమయంలో మీ అందుండి ఫలించే భాగ్యాన్ని మా బిడ్డలందరికీ, నాయన నీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించమని ఆశిస్తూ తండ్రి, రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయాన్ని నాయన చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభావ. మీ యొక్క పరిశుద్ధాత్మ మాకు తోడుగా సహాయంగా ఉంచండి. 63వ అధ్యాయం ద్వారాగా విలువైనటువంటి మాటలు మేము వినగలుగుటకు, నేర్చుకోగలుగుటకు మా హృదయాలను, మా మనసులను, మనోనేత్రాలను మీరు వెలిగిస్తారని, తెరుస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథం 63వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుందాం. మరి యొక్క సమయంలో 63వ అధ్యాయాన్ని ముందుగా 63వ అధ్యాయాన్ని బైబిల్ పఠనానికి ముందుగా మరి ఈ 63వ అధ్యాయ నేపథ్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే బాబు, జైతల్లి,
ఈ యెషయా గ్రంథం 63వ అధ్యాయం నేపథ్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజలను రక్షించడానికి అలాగే శత్రువులను శిక్షించడానికి తన శక్తి సామర్థ్యాలని మరి ఉపయోగిస్తున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుడు తన ప్రజలను రక్షిస్తానంటున్నాడు, శత్రువుని శిక్షిస్తానంటున్నాడు ఈ అధ్యాయంలో. శత్రువుని శిక్షించడం గురించి మనకి ప్రతిదండనగా కనబడుతూ ఉంటుంటుంది. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథంలో మనకి ఈ మాటలు కనబడతాయి. ప్రకటన గ్రంథంలో ఈ ప్రతీకార వర్ణన అంటే దుష్టులపై దేవుని తీర్పు సూచనగా ఉన్నట్లుగా మనకి ప్రకటన గ్రంథం అంతా కూడా మనకు సెలవిస్తుంది. అక్కడ దుష్టులపై దేవుని తీర్పులు తీరుస్తున్నట్టుగా అంటే ప్రతీకార వర్ణనగా ఇక్కడ యెషయా గ్రంథం 63లో రాయబడినటువంటి ఆ ప్రతీకార వర్ణన మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంటుంది. ఓకే, ఇక రెండవదిగా మనం చూసినప్పుడు ఇది పాపాల మీద దేవుని కోపాన్ని చూపిస్తుంది. ఈ అధ్యాయం ఏం చూపిస్తుంది మోషే బాబు? పాపాల మీద దేవుని యొక్క కోపాన్ని ఇక్కడ చూపిస్తుంది. అలాగే కష్టకాలంలో ఉన్న ప్రజలకు దేవుని కనికరాన్ని కూడా చూపిస్తుంది ఈ అధ్యాయం. కష్టకాలంలో ఉన్న తన ప్రజలకి దేవుని కనికరం కూడా ఈ అధ్యాయం మనకి నేర్పిస్తుంది. ఇది 63వ అధ్యాయం నేపథ్యంగా మనం చిన్న టూకీగా అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇక మనం సారాంశానికి వచ్చేసినట్లయితే లేఖన భాగాలు ఎన్ని ఉన్నాయి దీంట్లో? సుమారుగా 19 వచనాలని మనం అనుకుంటున్నాం కదా. ఈ 19 వచనాలని మనము టూకీగా ఒక 3 భాగాలుగా మాట్లాడుకోవడం జరిగినట్లయితే మొదటి భాగంగా అంటే మొదటి 6 వచనాలు అనమాట. సారాంశంలో భాగంగా 63వ అధ్యాయం సారాంశంలో భాగంగా మొదటి నుంచి 6 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే దేవుని ప్రతీకారం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేవుని ప్రతీకారము. దేవుడు మరి దేవుడు ఎదోము అనగా యాకోబు యొక్క అన్నగారైనటువంటి ఎదోము, ఆయన పేరే యాసావు. ఓకేనా, ఇస్సాకు గారి యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు యాసావు. యాసావుకు మరొక పేరే ఎదోము. ఎదోముకి మరొక పేరు ఏంటంటే బొస్రా అని మనకి చరిత్రలోనికి వెళ్తే ఇతర గ్రంథాల్లోనికి మనకి ఈ రీతిగా పరిచయం అవుతాయి. అంటే బొస్రా మీద తీర్పు తీర్చి తన శత్రువులను తన కోపంతో మరి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా ప్రతీకార దినముగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది మొదటి 6 వచనాల్లో. ఇక ఇది మొదటి భాగం. ఓకేనా. రెండోది దేవుని దయ మరియు ఆయన ప్రేమ అని కనపడుతుంది. 7 నుంచి 9 వచనాలు మనం టూకీగా మాట్లాడుకుంటే ఇశ్రాయేలు పట్ల దేవుడు చూపించిన దయ కనికరము, అలాగే వారి పట్ల ఆయన కూడా ఏం చేశారంటే వారితో పాటు మరి దేవుడు కూడా కష్టపడినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంటుంది ఈ 7 నుంచి 9 వచనాల్లో. ఓకేనా. ఇక చివరిగా 10 నుంచి 19 వచనాలు ఏంటి మోషే బాబు? చివరిగా 10 నుంచి 19 వచనాల్లో ప్రజల అవిశ్వాసము తర్వాత వారి ప్రార్థన, ప్రజల అవిశ్వాసం మరియు వారి ప్రార్థన కనబడుతుంది. అవిధేయులుగా ఉన్నారో తర్వాత విధేయులుగా ప్రార్థన ద్వారా మనకి కనబడుతున్నారు. అంటే ప్రజలకి దేవుని గురించి మరి చెప్పినటువంటి ఆ మాటలు ఏమిటి ఈ దీంట్లో మనకు కనబడుతూ ఉంటుంటాయి అన్నమాట. ఓకేనా. ఇలా ఈ అధ్యాయాన్ని మనము మరి మీరు మాకు తండ్రిగా ఉండండి అని మరి ప్రార్థన చేసి ఆయన్ని వేడుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా. పాత నిబంధన కాలంలో మరి ఆ పాత నిబంధనలో జరిగినటువంటి ఆ రోజులన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడం, నీవు మాకు తండ్రిగా ఉండు, మేము నీకు పిల్లలుగా ఉంటామని దేవుడు వేడుకుంటున్నటువంటి విధానం మనకు 10 నుంచి 19 వచనాలు కనబడుతున్నాయి. ఇక ముగింపుకు వచ్చేసేటప్పుడు దేవుడు న్యాయవంతుడు, మనుషులు ఎలా ఉన్నారంటే పాపాత్ములుగా ఉన్నారు. దేవుడు ఎలా ఉన్నాడు మోషే బాబు? న్యాయవంతుడు. ఆయన పాపంపై తీర్పు తీరుస్తాడు. దేవుడు కృపామయుడు, తన ప్రజలను ప్రేమిస్తాడు. మనుషులు తప్పిపోయినా సరే దేవుని వైపు తిరిగితే ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. ఇది 63వ అధ్యాయ నేపథ్యము మరియు సారాంశం. ఇప్పుడు సారాంశంలో మొదటి 6 వచనాల్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా. మొదటి 6 వచనాల్లో ఏమున్నాయో ఇప్పుడు లేఖన భాగాలను చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. రక్తవర్ణ వస్త్రములు ధరించిన రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవరు? ఎదోము నుండి వచ్చుచున్న ఇతడు ఎవడు? శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి
బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు బదలసేతుతో వచ్చిన ఇతడెవడు ఆ, నీతిని బట్టి మాటలాడుచున్న నేనే నీతిని బట్టి మాట్లాడుచున్నాను నేనే ఆ, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే రక్షించిన బలాజ్యుడైన వాడు నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగను నీ బట్టలు ద్రాక్ష గానుగాను త్రొక్కుచుండు అని బట్టవలే ఉన్నవేమి త్రొక్కుచున్న వారి బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్ష గానుగను ఒంటరిగా ద్రాక్ష గానును త్రొక్కి తిని త్రొక్కి తిని జనములలో ఎండను జనములలో ఎండను జనములలో ఎవడును జనములో ఎవడును నాతో కూడా ఉండలేదు నాతో కూడా ఉండలేదు కోపగించుకుని వారిని త్రొక్కి తిని కోపగించు వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని రోజం చేత వారిని అనగ త్రొక్కి తిని వారి రక్తము వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది నా వస్త్రము మీద చిందినది నా బట్టలన్నీ డాగులే నా బట్టలన్నీ డాగులే పగ తీర్చుకొను దినము బాగా తెరుచుకుని దినము నా మనసునకు వచ్చెను నా మనసులకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను విముక్తి చేయగల సంవత్సరం వచ్చును నేను చూసి ఆశ్చర్యపడి తిని నేను చూచి ఆశ్చర్యపడితిని సహాయము చేయవాడు ఒకడును లేకపోయెను సహాయం చేసేవాడు ఒకడును లేకపోయాను ఆదరించువాడు ఎవడును లేకపోయెను ఆదరించేవాడు ఎవడును లేకపోయాను కావున నా బాహు నాకు సహాయము చేసెను కావున నా బహు నాకు సహాయం చేయును నా ఉగ్రత నాకు ఆధారం ఆయను నా ఉగ్రత నాకు ఆధారం ఆయను కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని కోపం కలిగి జనములు త్రొక్కివేసి తిని ఆగ్రహపడి వారిని మర్తిల్ల చేసి తిని ఆగ్రహపడు చేసి తిని వారి రక్తమును నేల పోసి తిని వారి రక్తము నేల పోసి తిని యెహోవా యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మనకు చేసిన వాడిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా కృపాతిశయనము యెహోవా స్తోత్రగానమును చేతును యెహోవా స్తోత్రగానం చేయుదును తన వాత్సల్యమును బట్టి తన వాసనను బట్టి కృపాబాహుళ్యమును బట్టి కృపా బాహులు బట్టిను ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును మహాకనికరమును నేను ప్రకటన చేసేదను నేను ప్రకటన చేసేదను రైట్ వెరీ గుడ్ నైనా ఎన్ని వచనాలు చదువుకున్నాం 7 వచనాలు చదువుకున్నాం కదా ఇప్పుడు మొదటి భాగంలో మొదటి 6 వచనాలు అని అనుకున్నాం మనం ఓకే 2 వచనాలు చదివేసాం కదా ఇప్పుడు మొదటి ఈ 23వ అధ్యాయము మొదటి 6 వచనాల 63వ అధ్యాయము మొదటి 6 వచనాల సారాంశాన్ని చూసినప్పుడు దేవుని యొక్క మరి తీర్పులు అలాగే దేవుని యొక్క కోపము మొదటి భాగంలో మొదటి వచనాల్లో మనకు కనబడుతుంది. ఇప్పుడు మొదటి వచనం చదువు ఒకసారి 63వ అధ్యాయము మొదటి వచనంలో రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రములు ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్సా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు అని అంటే దేవుడు వీళ్ళందరికీ తీర్పు తీర్చడానికి ఎదోముకి బొస్రానికి మరి వారిని శిక్షించడానికి దేవుడు వస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఒక మంచి మాట మనం చూద్దాం. మొదటి వచనానికి సంబంధించినటువంటి ఒక మంచి రెఫరెన్స్ మనం ఈ సమయంలో చూద్దాం. ఇదే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 5-6 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడింది. బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఏమో యెషయా గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం చదువు. నిజముగా ఆకాశమందు నా ఖడ్గమును మత్తిల్ల చేసేదును, ఎదోము మీద తీర్పు తీర్చెదును. జయతల్లి దేవుడు ఏమంటున్నాడు? ఎదోము మీద ఏం చేస్తాడట? తీర్పు తీర్చెదును. నేను శపించిన జనముల మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథముల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఇప్పుడు చూడండి, ఏలయనగా బొస్రాలో యెహోవాకు బలి జరుగును. ఎక్కడట? బొస్రా అనగానే ఎదోము ప్రాంతము, ఎదోము అనగానే ఏసావు, ఏసావు అనగానే ఎవరు కుమారుడు? యాకోబు. యాసావు అనగానే ఇస్సాకు గారి యొక్క పెద్ద కుమారుడు. ఓకేనా? రైట్. దేవుడు ఏమన్నాడు? ఏలయనగా బొస్రాలో యెహోవాకు బలి జరిగించును, ఎదోము దేశమును ఆయన మహాసంహారము చేయును. ఎదోము దేశాన్ని ఏం చేస్తాడట? మహాసంహారము చేసేదును. అంటే ఎదోమీయులందరినీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే వారిని హతమారుస్తాను అని అంటాడు. కారణం ఏంటి? దేవుని మాట వారు వినలేదు గనక.
నేడు మీరైనా నేనైనా దేవుని మాట వినకపోతే మనకి కూడా సంహారమే. ఇప్పుడు క్రీస్తునందుండు వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తుని ఎవరైతే నమ్మరో, ఎవరైతే అంగీకరించారో వారు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రోజు దేవుని మాట వారు వినలేదు, ఎవరో జైతిల్లాలు శత్రువులు వినలేదు. చూసారు, పాఠం పాడైపోతుంది ఏమో. ఓకేనా? శత్రువు మాట, దేవుని మాట శత్రువు వినలేదు, అందుకనే వారిని సంహరించేశాడు దేవుడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మాట వినకపోతే వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? సంహారంలోనికి, అనగా నరకానికి వెళ్ళిపోతారు. మరొక మంచి మాటను కూడా చూద్దాం. యెహోవా బలి జరిగించిన అన్నాడు కదా. ఇప్పుడు 3వ వచనానికి ఇదే యెషయా గ్రంథము, ఒకసారి మనం 3వ వచనాన్ని చదువుకుందాం. ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కి తిని జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు, కోపగించుకుని వారిని త్రొక్కి తిని. ఈ 3వ వచనం మనం చదువుకున్నాం కదా. ఈ 3వ వచనానికి సంబంధించిన ఒక మంచి మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం. ప్రతిదండన చేయుటికే మీ దేవుడు ఆయన వచ్చి తిని అని మిమ్మల్ని రక్షించును. ఇందాక మనం చదువుకున్నాం కదా, 34వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకున్నాం కదా. ఒకసారి మనము 6వ వచనానికి వెళ్దాం ఈ సమయంలో. ఓకేనా? ఇందాక మనం చదువుకున్నటువంటి మాట. ఒకసారి 35 అధ్యాయం 4వ వచనం చదువుదాం. 35 అధ్యాయము 4వ వచనం. ఓకే, వెరీ గుడ్, వదిలేనా. తత్తరిల్లు హృదయముతో ఎట్లనడి, భయపడక ధైర్యముగా ఉండి, ప్రతిదండన చేయుటికి మీ దేవుడైన యెహోవా వచ్చుచున్నాడు. ప్రతిదండన చేయడానికి ఏం చేస్తున్నాడంట? దేవుడు వస్తున్నాడు. ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చేటికి మీ దేవుడైన యెహోవా వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే ఏం చేస్తాడంటే మిమ్మల్ని రక్షించును. అంటే శత్రువుల్ని దేవుడు శిక్షిస్తాడు, ఆయన ప్రజలని దేవుడు రక్షిస్తాడని ఇక్కడ ఈ భాగాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇప్పుడు 6వ వచనం కూడా చదువుదాం ఒకసారి. కోపము కలిగిన జనములను త్రొక్కివేసేతివని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసేతివి, వారి రక్తమును నేలను పోసేతివి అని అంటున్నాడు. వారి రక్తాన్ని ఏం చేశాడట? నేలను పోసారు. ఓకేనా? ఈ భాగాలు మనం అర్థం చేసుకోవడానికి పాఠం అంతా మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపము ఆయా జాతుల మీద వారికి ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో మనకి ఇక్కడ వ్రాయబడింది. మొన్నటి కాల సమయంలో మనం విన్నాము, దేవుడైన యెహోవా పర్ణశాలల పండుగకు రానటువంటి వారిని ఏం చేస్తున్నాడు? వారి దేశాల మీదకి వర్షాన్ని కురిపించాను అన్నాడు. వారిలో ఐగుప్తీయుని చూసాము, ఇశ్రాయేలు వారిని చూసాము, యోధా వారిని చూసాము. ఎవరైతే వెళ్ళలేదు వారికి ఏం కాలేదు? వర్షము. వారికి ఏదైతే ఆ దేశానికి రాబడి ఉందో ఆ రాబడి దాన్ని ఆయన నష్టానిగా చేస్తానన్నాడు. ఇక్కడ కూడా దేవుని యొక్క మాటలను ధిక్కరించేటువంటి వారందరికీ కూడా దేవుని తీర్పులు ఆయా జాతుల మీదకి వచ్చినాయి. ఏమండి? ఆయా జాతుల మీదకి వచ్చినటువంటి దాన్ని మనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఏమండి? దేవుని యొక్క ఉగ్రత సందడి దినము అక్కడ వినబడినట్లుగా మనకు కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. నువ్వు పట్టుకున్నానని నేను తీస్తాను. ఇక్కడ ఇర్మియా గ్రంథము, దీంట్లో తీయను వీలోగానే. ఇర్మియా గ్రంథము ఎంతది? 25వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకున్నాం. చదువుమా. ఇశ్రాయేలు దేవుడని యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపు పాత్రను నా చేతుల నుండి తీసివేసుకుని నేను నిన్ను పంపుచున్న చదువు. ఇక్కడి నుంచి చదువు, ఆ మాటను చదువు. నేను నిన్ను పంపుచున్న జనములన్నిటి దానికి ప్రకటింపము. 16వ వచనం చదువు. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వారు వెర్రివాళ్ళు అగుదురు. 17వ వచనం చదవమా. అంతటి యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దానిని త్రాగనిచ్చితిని. నేటి వలనే పాడుగాను, నిర్జనముగాను, అపహాస్యాస్పదముగాను, శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించేదని. అంటే దేవుడు ఇక్కడ ఇర్మియా గారితో, అజేతెల్లి ఇర్మియా గారితో చెప్తుంటే ఆ పాత్ర అట్టుకెళ్ళి ఆయా దేశాల వరకు త్రాగడానికి ఇస్తున్నారట. ఎవరు? ఇర్మియా గారు. ఇప్పుడు 19వ వచనం చదువుదాం చూడండి. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ
సమస్తమైన మిశ్రిత జనములను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీయ దేశపు రాజులందరూ, అప్కేలోను, గాజాలోను, ఎక్రోను, అష్టోదు, శేషాపు వారును, ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులను, తూరు రాజులందరూ, సీదోను రాజులందరూ, సముద్రపు ఆవలి ద్వీపపు రాజులను, గదానీయులను, తెమానీయులను, భూజీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని వారందరూ, అరాబీ దేశపు రాజులందరూ, అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ, జిమ్రీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీల రాజులందరూ. ఎన్ని వచ్చిన ఇప్పుడు 26వ వచనం. సమీపమునున్న వారినేమి దూరమునున్న వారేమి ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. ఏంటిది? ఇంతకని దేవుని క్రోధ కోపంతో ఉన్నటువంటి పాత్రలోనిది ఈ రాజులందరూ కూడా ఏం చేయాలి మోషే బాబు? త్రాగాలి అని అంటున్నాడు. ఎవరితోటి? ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు. ఇంకా చూడండి, ఎన్ని వచ్చిన ఇప్పుడు 26వ వచనం. శేషాకు రాజు వారి తర్వాత త్రాగును. ఇప్పుడు ఎన్ని వచనము? 27వ వచనం. నీవు వారితో ఎలాగూ చెప్పుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదకు పంపబోవు యుద్ధము చేత అంతేనా? యుద్ధము చేత త్రాగి మత్తుల్లి కక్కుకొను వారి వలె ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు. మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకొనని ఎడల నీవు వారితో ఎట్లనము, మీరు ఆవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చూడండి, అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. ఆయన మాట, ఆయన ఏది చెబితే అది వినాలి. ఆయన చెప్పింది వినకపోతే దేవుడు ఏం చేస్తానన్నాడు? బొస్సరాలో సంహరించేస్తానన్నాడు కదా. ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మకపోతే, విశ్వసించకపోతే యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేస్తారు? వీళ్ళందరినీ నిత్య అగ్నిదండల్ని వేసి సంహరించేస్తాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో తండ్రినటువంటి దేవునిలో జరిగింది. నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిలో జరుగుతుంది. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఎవరి నామమును వంగాలి? యేసు నామమును వంగాలి అని తండ్రి అయినటువంటి దేవుడు మనం చదువుకుంటున్నట్లుగా ఎఫెసీ పత్రికలో మరి క్రీస్తు ప్రభుల వారిని అంత గొప్పగా ఘనముగా ఎంచి సమస్తాన్ని ఆయన పాదాల కింద పెట్టి, ఆ పాదాల మీద సంఘాన్ని పెట్టి మరి దేవుడు తన మహిమను వెల్లడి చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 29వ వచనం చదువు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయి మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవున మీరు శిక్షింపబడక పోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గము రప్పించుచున్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. కనుక దేవుడు ఏం చేస్తానన్నాడు? ఒక బొస్రానే కాదు, దేవుని మాట వినని బొస్రా దేశాలు, ఎదోము దేశాలు, యాసావు లాంటి వ్యక్తులు వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడు? చీల్చి చెండాడేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది మనకి మొదటి అధ్యాయము 6 వచనాల్లో కనబడుతున్నటువంటి వర్తమానం. ఓకేనా? ఇక మనము 7వ వచనం చదివే సందర్భంలో ఒకసారి 7వ వచనం చదువుకుందాం. అయిపోయింది. మనం 7వ వచనం చదివేసాం. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి ఒకసారి నేను చదువుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి బైబిల్ చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా 7వ వచనం చదువు ఒకసారి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవాకు స్తోత్రగానమును చేతును. నా వాత్సల్యమును బట్టి కృపాబాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు మనం యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలు వారికి దేవుడు చేసినటువంటి, యోధా వారికి దేవుడు చేసినటువంటి ఆ మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను అన్నాడు. అవును కదా. ఒక వ్యక్తి దేనిని ప్రకటించాలో తెలుసా? నీతిని ప్రకటించాలి, న్యాయాన్ని ప్రకటించాలి. నీతి న్యాయము మన విషయాల్లో జరగదు. అప్పుడప్పుడు ఏం చేయతల్లి? నీతి న్యాయము మన విషయాల్లో జరగదు, ఎదుటి వారికి జరుగుతుంటుంది. అది దేవుడు నీకు చూపిస్తాడు. ఇప్పుడు నీకు దేవుడు చూపిస్తున్న దాన్ని నువ్వు బోధించాలి, ప్రకటన చేయాలి.
ఇక్కడ యెషయా గారు దేవుడు చెప్పమని అన్నాడా అనలేదా అన్న దాన్ని మనం ఒక్కసారి ఆ పక్కన పెడితే ఇక్కడ భక్తుడు లేదా ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే చూడండి ఆ మంచి మాటని. కింద మాట మనం చూద్దాం. ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఇశ్రాయేలుకి ఆయన ఏం చేశాడు? మహాకనికరాన్ని చూపించాడు. ఏం చేశాడు మోషే బాబు? మహాకనికరాన్ని. ఈ 7వ వచనం మనకు అర్థం కావాలంటే కీర్తనల గ్రంథం ఒకసారి 105, 106 అధ్యాయుల్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు, ఇంట్లోనే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కనుక క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి ఎన్ని వచనాలు ఉంటాయి దాంట్లో. సుమారు ఒక దాంట్లో 45, ఒక దాంట్లో 48 వచనాలు ఉంటాయి. అక్కడ దేవుడు ఇశ్రాయేలు వారిని ఎంతో గొప్పగా ప్రేమించడానిక 2 గోత్రాల వారి గురించి అక్కడ రాయబడింది. ఇశ్రాయేల్ అని కానీ యోధా వారు అని కానీ వాళ్ళిద్దరూ ఏకగా మాట్లాడుతూ 106, 105 అధ్యాయాల్లో దేవుని ఆ మహా గొప్ప ప్రేమ కనికరం వెల్లడైంది అనమాట. ఇప్పుడు ఆ మాటలు చదివినా సరే ఎవరైనా బైబిల్ 106, 105 అధ్యాయాలు చదివారనుకోండి, ఎమ్మటనే దేవుని మాటలు ఇతరులకు చెప్పాలన్నటువంటి కుతూహలం వచ్చేస్తుంది, ఉత్సాహం వచ్చేస్తుంది. ఇక్కడ ఈ భక్తుడు కూడా అలా వచ్చింది. ఇక్కడ యెషయా ప్రవక్త గారికి కూడా ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడో చూడండి. ఇశ్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేస్తాను, నేనే తెలియజేస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడండి మోషే బాబు? ఆయన తెలియజేస్తానన్నాడు. ఏ రీతిగా తెలియజేస్తాడో ఒకసారి మనము దేవుని యొక్క మాటలు మనం ఆలోచించేద్దాం. ఎలా తెలియజేస్తాడు? మేము నమ్మిన సమాచారం ఎవడ నమ్మారా? కొంతమంది నమ్మలేదు. యేసుక్రీస్తుల వారు వచ్చారు, సువార్తను ప్రకటించారు, విన్నారా? వినలేదు. ఆయన విస్తారమైనటువంటి సూచక్రియలు చేసిన నమ్మనటువంటి వారిని చూసి యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పాడు? నమ్మనటువంటి ఆ ప్రజలను చూసి ఏమని చెప్పాడనంటే, ఏమన్నా ఏంటి టెన్షన్ పడుతుంది ఏంటి వెళ్ళి ఒక 2 నిమిషాలు చూద్దాం మనం. దేవుడు ఏమంటున్నాడు ఇంకానే ఆ మంచి మాటలు మనం చదివేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు ఆ 2వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రజలు అవిశ్వాసం మరియు ప్రార్థన మనకు కనపడుతుంది. 10 నుంచి చదవాలా మనం? 10 నుంచి కాదు కదా, ఒకసారి 8వ వచనం చదువుదాం. 8వ వచనం చదవలేదు మనం? చదివేసుకున్నామా? వెరీ గుడ్. 8వ వచనం చదువు ఒకసారి. వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. ఇప్పుడు 8వ వచనాన్ని మనం చూసినప్పుడు వారు పాపాన్ని తెలుసుకుని ఏం చేస్తానంటే దేవుని వైపు తిరిగినట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. వారు యావత్ బాధలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, అక్కడ వారి యావత్ బాధలో ఆయన ఏం చేశాడట? వారితో పాటు బాధను అనుభవించాడంట. అది భక్తిపరుడు చేసేటువంటి పని ఏంటంటే వారు బాధను ఏం చేస్తాడు జైతల్లి? వారు ఎదుటి వారి బాధను పంచుకోవడమే కనికరం అన్నమాట. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడదురు. కనికరము గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? కనికరింపబడతారు. కనుక ఎదుటి వారిని బాధను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు వారే దేవుని పిల్లలే, వారి బాధను కూడా ఈయన కూడా ఏం చేశాడు? ఇక్కడ పంచుకున్నాడు వారి బాధని. దేవుడు ఇశ్రాయేలు యొక్క తన బాధని, తన ప్రేమని, తన గోడిని ఇశ్రాయేలు పడినటువంటి ఆ వేదనంతా దేవుడు ఎలా పంచుకున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. ఇదే ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం మనందరికీ తెలిసినటువంటి మాటను చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుదాం. చూద్దాం ఒకసారి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటేనే నన్ను చేర్చుకుంటిరి. దిగంబరైన ఉంటే నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటే నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటేనే నా యొద్దకు వచ్చితిరని చెప్పిను. అంటే దేవుడు చూడండి, ఆ దేవుడికి వీళ్ళు ఇచ్చారట, మనుషులు నాకు ఇచ్చారు అని చెబుతున్నాడు. అంటే మనుషులు ఈయన బాధపడుతుంటే మనుషులు సహాయం చేశారని మనం ఇక్కడ అనుకుంటున్నాం కదా. అలాగే మనుషులు బాధపడితే దేవుడు సహాయం చేసినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ తోటి సహోదరుడు బాధపడుతుంటే మీరు చేశారు కదా. అంటే కనికరం అనగా ఏంటి? బాధలో ఉన్న వారి బాధను పంచుకోవడమే
కనికరము. ఇక్కడ కూడా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నేను బాధలో ఉన్నాను అనగా, నీ తోటి సహోదరుడు కష్టంలో ఉంటే, ఆపదలో ఉంటే, జైల్లో ఉంటే, హాస్పిటల్‌లో ఉంటే, ఆకలితో ఉంటే, దాహంతో ఉంటే మీరిచ్చారు కదా! అంటే ఒకరి బాధను ఒకరు పంచుకున్నారు కదా! మనుషులే ఇలాంటి వారైతే, మరి పరలోకమందున్నటువంటి దేవుడు తన పిల్లలకి ఏది కావాలో, తన పిల్లలకి ఏం కావాలో చూడడా? ఇవ్వడా? వారి వారి యావత్ బాధలో ఆయన వారి బాధను అనుభవించును. ఆ మంచి మాట చూడండి ఎంత గొప్పగా వ్రాయబడిందో. వారి యావత్ బాధలో ఆయన బాధనందును. తన పిల్లలు బాధపడుతుంటే ఈయన బాధపడుతున్నాడు. చూద్దామా ఒక మంచి రిఫరెన్స్‌ని. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 4 ఒక్కసారి మనము ముందు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము నువ్వు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం నుంచి తీయజేయ తల్లి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండము నువ్వు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం ఓకే ఎంత అది? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 16వ వచనం. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్ర విని దూతను పంపి ఐగుప్తు నుండి మమ్మను రప్పించును. ఇదిగో మేము నీ పొలిమేర అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మాట విని దూతను పంపి ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించాడు. ఎందుకనంటే ఐగుప్తులో అగ్నికులములో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని రక్షిస్తున్నాడు. ఎలాగో దూతను పంపాను అంటున్నాడు. ఆ దూతే మోషే గారి ద్వారాగా వెళ్ళి వాళ్ళందరినీ ఆ ఇనప కొలుములో నుంచి, అగ్ని కొలుములో నుంచి, అంటే వారి యావత్ బాధలో బాధని పంచుకున్న పరమ తండ్రిగా దేవుడు మనకు కనపడుతున్నాడు. ఓకేనా మోషే బాబు? నువ్వు అపోస్తుల కార్యాలు అనుకున్నావు కదా? ఓకే, నువ్వు ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం తీయనైనా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చూద్దాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావని ఒక స్వరము తనతో పలుకుట వినును. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటే ఇక్కడ ఎవరు బాధపడుతున్నారు? యేసుక్రీస్తుల వారు బాధపడుతున్నారు. తండ్రి తన పిల్లల కొరకు ఎలాగైతే బాధపడుతున్నాడో, యేసుక్రీస్తుల వారు తన సంఘాన్ని హింసిస్తుంటే, తన ప్రజలని అవమానం చేస్తుంటే, హేళన చేస్తుంటే, బంధిస్తుంటుంటే, చెరపెడుతుంటుంటే వాళ్ళని చూసి యేసుక్రీస్తుల వారు ఏమైనా సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని ఆయన్ని ఎలా అడుగుతున్నారు చూడండి. అంటే ఇక్కడ అర్థము, తన ప్రజలను బాధిస్తుంటే ఇక్కడ ఈయన బాధపడుతున్నాడు. అవును కదా? అంటే దేవుడు యేసుక్రీస్తుల వారు మనుషులు బాధలు పడుతుంటే ఆ బాధలను పంచుకునేటువంటి వారుగా ఉన్నారు. అది దేవునికి ఉన్నటువంటి ఆ మంచి వ్యక్తిత్వం. దేవుడు బాధపడుతుంటే పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతుంటే తన తండ్రి బాధపడుతున్నాడు. చూడండి ఎంత మంచి దేవుణ్ణి మనం ఆశ్రయించి కలిగి ఉన్నాము. నువ్వు ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 10వ వచనం తీయ జయతల్లి. ఆది కాండం తీసావునైనా? ఆది కాండము జయతల్లి నువ్వు 3వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 10వ వచనం తీ. ఆది కాండము 21వ అధ్యాయము 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, చిన్నవాడు ఏడుస్తుంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుండి ఆ చిన్నవాడు మొరను విని దూతను పంపి తన దాహాన్ని ఇచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు వారి బాధను ఎలా పంచుకుంటున్నాడు చూడండి దేవుడు. అంటే వారి యావత్ బాధను దేవుడు ఏం చేశాడు? పంచుకుంటున్నాడు. ఏమంటే బాధను పంచుకునేటువంటి భాగ్యవంతుడు మన పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి. ఈరోజు పరిశుద్ధులుగా, విశ్వాసులుగా మనకి ఎవరైతే బాధల కష్టాలను అనుభవిస్తున్నారో వారిని చూసి మనం కూడా ఏం చేయాలి? వారి బాధలను పంచుకోవాలి. కానీ నేడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆనందాలను పంచుకుంటాం, సంతోషాలను పంచుకుంటాం, ఆశీర్వాదాలను పంచుకుంటాం. పంచుకోనిది ఏదైనా ఉందనంటే అది పెయిన్. అది అర్థం చేసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది వారి యావత్ బాధలో. ఎందుకనంటే వారు దేవుడు తన పిల్లల్ని అలా ప్రేమించాడు కనుక ఆ పిల్లలు కూడా ఆయన్ని అంత అపరిమితంగా ప్రేమించారు కనుక. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 10-12 వచనాలు చదువుకుంది ఈ సందర్భంలో. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 10-10 వచనాలు. మైదాన మందలి పురములన్నిటి మీదను భాష నందలి ఏమండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం అనుకున్నాం కదా. 10-12 వచనం మనం చూసినప్పుడు, అర్నోను లోయలో ఉన్న ఆరోయేరు మొదలుకొని గెలాదు మన్యములో సగభాగము రూబేనీయులకును. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు కొన్ని మరి చక్కటి సందర్భాలు మనకి అర్థమవుతాయి. అంటే దేవుడు వారి యావత్ బాధలు ఏం చేశారు? ఆయన వాళ్ళ బాధని పంచుకున్నటువంటి కన్న తండ్రిగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు మనం ఎన్నో వచనం చదువుకున్న 63వ అధ్యాయము
9వ వచనం చదువుకున్నాం కదా, ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసిన. చూసారా, ఇదిగో యావత్ బాధని పంచుకున్నటువంటి దేవుడు మరి చదవాలా, చదవ. యావత్ బాధని పంచుకున్నటువంటి దేవుడు ఏం చేశాడు ఇక్కడ? మరలా వారికి విరోధి అయిపోయాడు. కారణం ఏంటి? ఆయన చేసినటువంటి ఆ కార్యాలను పక్కన పెట్టి తాను ఇచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మను ఏం చేశారట? వీళ్ళు దుఃఖపరిచారట. ఒక మాట మనం ఆలోచించేద్దాం. నేడు ఈ మాటను బట్టి మనం ఒకసారి చూద్దాం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి ఆయన. ఆయన ఇచ్చాడు పరిశుద్ధాత్మని, వీళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. అనగా వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అనుసరించాలి, వీళ్ళ శరీరాలను వీళ్ళు లోబరుచుకోవాలి. అలాగే ఆత్మ కూడా నేను వారికి అనుగ్రహించాను అన్నాడు. ఆత్మని వీళ్ళు ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. నేడు మనము కూడా చాలామంది అందరూ బాప్తిస్మాలు పొందుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారే. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మను దుఃఖపరచట్లేదు, పరిశుద్ధాత్మను నొప్పించట్లేదు. అందుకనే మనకు నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట అన్నారు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఒకసారి ఆ మాట దగ్గరికి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 4:30 చదుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 4:30. ఎఫెసీ పత్రిక 4 ఎన్నో వచనం నాయన? 30 చదువుకుందాం. ఎక్కడ ఉంది అది? రైట్, వెరీ గుడ్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదంటే మోషే బాబు? దుఃఖపరచకూడదు. ఎప్పుడు దాకా? విమోచన దినము వరకు కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ వారికి సెలవిస్తున్నాడు. కనుక వీళ్ళు పరిశుద్ధాత్మని ఏం చేశారట? దుఃఖపరిచారు. ఎలా దుఃఖపరుస్తారు? దేవుడు చేయొద్దన్నవి చేయడం వలన ఆత్మ ఏమవుతుంటుంది? దుఃఖపడుతూ ఉంటుంటుంది. డాక్టర్ గారు రోగం వచ్చిందిరా అని చెప్పారు. ఆ రోగానికి తగినటువంటి మెడిసిన్ వేసుకోకుండా, రోగానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినకుండా వ్యతిరేకమైనవి తిన్నామనుకో, శరీరం ఏమవుతుంది? బలహీన పడుతుంది. శరీరం ఏమవుతుంది? రోగం అవుతుంది. శరీరం ఏమవుతుంది? చివరికి సమాధి అయిపోతుంది. ఇంకా చివరి మనకి సమాధి అయిపోద్ది అనమాట. మనము కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే రోజు రోజుకి ఒక క్యాన్సర్ మనం అనకూడదు అన్నమాట. కనుక కొన్ని వ్యాధులు ఎలాగైతే మనిషి మరణానికి తీసుకుని వెళ్ళిపోదో, నేడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగైపోతారు. దాన్ని మనం రూఢిపరుచుకోవడానికి కొన్ని మాటలు మనం చూద్దాం. సంఖ్యాకాండము 20:10. నువ్వు ద్వితీయోపదేశకాండము 9:24 తీసేయ తల్లి. ఎవరు తీశారు? నువ్వు సంఖ్యాకాండం తీసావా? నువ్వు ద్వితీయోపదేశకాండం చూడాను. ద్వితీయోపదేశకాండము 9:24. మొదటిగా సంఖ్యాకాండము 20:10 చదువుదాం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? నేను ద్రోహులారా వినండి అంటే వీళ్ళ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఇక్కడ మోషే గారు అహరోనులే దుఃఖపరుస్తున్నారు. దేవుని ఆత్మను దోషణ చేస్తున్నారు. బండలో నుంచి ద్రోహులారా మేము నీకు నీళ్ళు ఇవ్వాలా? వీళ్ళకి నీళ్ళు ఇమ్మని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా వీళ్ళు ఏం చేశారు? ఆత్మనే దుఃఖపరిచినట్లుగా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు రెండో సందర్భాన్ని కూడా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 9:24. నువ్వు కీర్తనల గ్రంథము 78:40 తీసేతల్లి. ద్వితీయోపదేశకాండము 9:24. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారట? యెహోవా మీద తిరగబాటు చేస్తున్నారంటే ఆత్మను ఏం చేస్తున్నారు? వీళ్ళు దుఃఖపరుస్తున్నారు. తిరుగుబాటు అని అంటే ఆత్మ చెబుతుంది, దొరబాబు ఇది నువ్వు చెయ్యొద్దు అని చెప్పినా మనం ఏం చేస్తున్నాం? నువ్వు ఊరకుండు, నీకేం తెలుసు అని మనం ఎదుటివారిని ప్రశ్నించి తలుపు వేసేసి మనం ఏదైతే చేస్తామో, ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా మోషే గారు అంటున్నారో, మీరు ఆయన ఎరిగిన దినం మొదలుకొని ఆయన మీద ఏం చేస్తున్నారట? మీరు తిరగబాటు చేయడం అంటే ఏం చేయడం? ఆత్మని దుఃఖపరచడము. ఆత్మని ఏం చేస్తున్నారు మోషే బాబు? దుఃఖపరుస్తున్నారు. ఇక మరొక మాటను కూడా చూద్దాం. నువ్వు 106:3 మోషే బాబు. 106:33 చదువుకుందాం. కీర్తన గ్రంథము 78:10 చదువుకుందాం. అందుకు నేను ఎలాగూ అనుకొనిచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పు నొందుకొనుటకు అనుచున్నాను. 78 కీర్తనల గ్రంథము 78:40 చదువుదాం.
అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరగబడితే అరణ్యమున ఎన్నోసార్లు ఏం చేశారట ఆయన మీద తిరగబడ్డారట. అంటే తిరగబడడం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తున్నారు. అరణ్యమున వారు ఎన్నో మార్లు తిరగబడితే ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. చూసారా, ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి ఏం చేశారట, శోధించారట. ఎంత వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి, శోధించారు, దుఃఖపరిచారు, తిరుగుబాటు చేశారంటే ఇవన్నీ ఏంటి, ఆయనకి లోబడిన పిల్లలైనా ఎంత ఇలా చేస్తుంట. అవును, వారికి లోబడినటువంటి పిల్లలే ఇలా చేస్తున్నారు. 106వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుదాం. 106వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 106:33 వచనం కూడా మనం చదువునే సందర్భం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా, ఎక్కడ చేస్తున్నారట తిరుగుబాటు, ఆయన ఆత్మ, ఆయన ఆత్మ. ఈరోజు కూడా మనము కూడా ఒకవేళ ఎలాంటి తిరుగుబాటు కానీ చేస్తున్నాము, ఆయన ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ మీద మనం ఏం చేయకూడదు, ఒక మాట అన్నారు యేసుక్రీస్తుల వారు, మనిషి కుమారుని విషయంలో ఒకవేళ మీరు దూషించిన, అపరాధం చేసిన మీకు ఒకవేళ పాపక్షమాపణ కలగనేమో, కానీ పరిశుద్ధాత్మ విషయంలో దూషించిన వానికి ఈ యుగమందైనను, నెక్స్ట్ రాబో యుగమందైనను దీనికి ఏమి లేదు, పాపక్షమాపణ లేదు. ఈరోజు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్న వారు, ఈరోజు పరిశుద్ధాత్మను దూషిస్తున్నటువంటి వారు ఇదిగో ఎంతమంది. వారిలో మనం కూడా ఒకరమైతే ఒకరమై ఉండొచ్చు. కనుక ఇప్పుడు మనం సరి చేసుకుంటే, నేను పరిశుద్ధాత్మను దోషణ చేయకూడదు అన్నటువంటి ఒక ఆలోచన మీద నేను నిలబడగలిగినట్లయితే నాకు పాపక్షమాపణ కలిగే అవకాశము దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఎవరికి వారు ఇలా దైవ గ్రంథాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనం ఎవరో బోధించవసరం లేదు. ఒక మాట అన్నారు పౌలు గారు, మనల్ని మనమే విమర్శించుకుని ఎడలా, ఏంటంటే జైతల్లి, మనల్ని మనమే విమర్శించుకుని. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన దుఃఖపరిచాడు అని అంటున్నాడు. వారి ఏమంటే ఏం చేశాడు దేవుడు, వారిని దేవుడు వీళ్ళు ఏం చేశారట, దేవుని వీళ్ళ దుఃఖపరిచారని అంటున్నాడు, దుఃఖపరిచారట. ఏమండి, ఇంకా మరొక మాటను కూడా మనం చూద్దాం. 106:33 కూడా మనం చదివేసుకున్నాం కదా. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేశారు అనగా దేవుని ఆత్మ మీద ఏం చేస్తున్నారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నటువంటి వారుగా మరి ఇక్కడ కొన్ని భాగాలు మనకు కనబడుతున్నాయి కదా. చివరిగా యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం చదువు. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నేను వారి మీద కఠిన దృష్టి నిలిపెదను. ఏం చేస్తాడంటే, నేను వారి మీద కఠిన దృష్టి నిలిపెదను, వారు అగ్నిని తప్పించుకొనెను, అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడినై ఉండగా నేనే యెహోవానని వారు తెలుసుకొందురు. కఠిన పరుస్తానంటున్నాడు. అవును కదా, ఫరో హృదయాన్ని ఏం చేస్తానని చెప్పాడు మోషే బాబు, నేను కఠిన పరుస్తానని చెప్పాడు. కనుక దేవుడు కఠిన పరుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఈ భాగాల్లోనికి వెళ్ళిపోతాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము ఇక చివరి వచనాలు మనం చదువుకున్నాం. ఎన్నో వచనం దాకా మనం చదువుకున్నాం, 11వ వచనం నుంచి ఇక మనం చివరి భాగాల దాకా చదువుకుందాం ఒకసారి. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనును, తన మంద కాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. మోషే కుడి చేతి మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతిని కలుగు చేసుకున్నటకు వారి ముందర నీళ్లు విభజించు వాడేడి, మైదానములో గుర్రము పడే రీతిగా వారు పడకుండా అగాధ జనములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. 14వ వచనం చదువుదాం.
పల్లమునకు దిగు పల్లమునకు దిగు పశువులు పశువులు విశ్రాంతి నొందినట్లు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగజేసెను. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేయును. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీకు ఘనమైన పేరు కలిగినట్లు నీవు నీ జనుల నుండి విడిపించితివి. నీవు నీ జనుల నుండి విడిపించితివి. పరమ నుండి చూడుము, పరమ నుండి చూడుము, మహోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి మహోన్నతమైన నీ పరిశుద్ధ స్థలం నుండి దృష్టి ఉంచుము. దృష్టి ఉంచుము. నీ ఆసక్తి ఏది, నీ ఆసక్తి ఏది, నీ శౌర్య కార్యములేయి, నీ శౌర్య కార్యములేది, నా ఎడల నీకున్న జాలియు, నా ఎడలేకున్న జాలియు, నీ వాత్సల్యమును నీ వాత్సల్యమును అణిగిపోయిన అడిగిపోయిన 16వ వచనం మాకు తండ్రివి నీవే, మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము అబ్రహాము మమ్ము ఎరగకపోయినను, ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్ము అంగీకరింపకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపబోయినను, యెహోవా యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి. అనాది కాలము నుండి అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరు. మా విమోచనుడు నీకు పేరు. యెహోవా యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా నీ మార్గం తప్పి తిరిగినట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి, మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు నీ భయం విడిచినట్లు మా హృదయమును నీవెందుకు కఠినపరిచితివి. మా హృదయం ఎందుకు కఠిన నీ పరిస్థితివి? దాసుల నిమిత్తము, నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్య గోత్రముల నిమిత్తము నీ శ్వాస గోత్రం నిమిత్తము తిరిగి రమ్ము. తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనములను నీ పరిశుద్ధ జనములను స్వల్పకాలమే స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. దేశం అనుభవించరి. మా శత్రువులు మా శత్రువులు నీ పరిశుద్ధాలయమందు నీ పరిశుద్ధాలమందు త్రొక్కి ఉన్నారు. త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడును నీ పరిపాలన అన్నాడును ఎరగని వారైతిరి. ఎరగిన వారైతిరి. నీ పేరు ఎన్నడును నీ పేరు అన్నాడును పెట్టబడిన వారి వలె అయితిరి. పెట్టమన్న వారైతిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమె నీ పేరు ఎన్నడును పెట్టబడిన వారి వలె నయితిమి. వెరీ గుడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె రైట్, మంచిది నాయన. ఇక మనకి ముగింపు భాగంలో మరి ఈ 12 నుంచి ఈ చివరి భాగాల్లో దేవుడు మనకి ఈలో ఏం చేస్తున్నారని అంటే, దేవుని ప్రజలు దేవునికి తిరుగుబాటు చేసినప్పటికీ ఆ పాత రోజులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తమను విడిపించగలడని, దేవుడు తమకి తండ్రి అని వీళ్ళ జ్ఞాపకం చేసుకుని దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుడు ఎంత గొప్పవాడో అంటే, వాళ్ళు ఎన్ని రకాలుగా ఆయన మీద తిరగబడినా సరే ఆయన వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. కారణం, ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. అందుకనే వీళ్ళని ఏం చేసేవాడు అంటే, ఆయా జాతులకి, రాజ్యాలకి, జనాంగాలకి వీళ్ళని అప్పగిస్తూ ఉండేటువంటి వారు, తెలుసుకుంటారేమని. భవిష్యత్తు తెలియనటువంటి దేవుడు కదా. ఇప్పుడు భవిష్యత్తు తెలిసిందనుకోండి, అందరూ దేవునికి భయపడిపోతారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, భవిష్యత్తుని తెలియజేయడానికే పరిశుద్ధ గ్రంథాన్ని అందరి చేతులకి ఇచ్చేస్తాడు. ఇది భవిష్యత్తు. భవిష్యత్తు తెలిస్తే ఎవరైనా జాగ్రత్త పడతారా, జాగ్రత్త పడరా? ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక ఆయనకు 1,00,000 రూపాయలు వస్తున్నాయనేటువంటి వార్త ముందుగానే అందిందని అతను ఏం చేస్తాడు, ఈ 1,00,000 రూపాయలను అలా చేద్దాం ఇలా చేద్దాం అని అనుకుంటాడు. భవిష్యత్తులో నాకు ఏదో కలిసి వస్తుందన్న దాన్ని ముందుగానే చూసేస్తాడు అనుకో, దేవుని పట్ల ఎంతో భక్తి కలిగి ఉంటాడు కదా. అమ్మో, నాకు రాగల రోజుల్లో 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంటే ఆ 1,00,000 రూపాయలు వస్తున్నాయి కానీ దేవుడు నాకు ఇస్తున్నాడు కనుకని దేవునికి ఎలాగైతే మనం సరెండర్ అవుతామో, ఇదిగో భవిష్యత్తుని చూపించేశాడు, దేవుడిని చేతిలో పెట్టాడు. నువ్వు ఆయన మాట వింటే నీ మీదకి ఏమొస్తాయో, నువ్వు ఆయన మాట వినకపోతే తిరగబడితే నీ మీదకి ఏమొస్తాయో కూడా ఆయన చెప్పేశారు. ఆయన నేడు జీవమును మరణమును నీ ఎదుటి నేను ఉంచాను, నువ్వు జీవం వైపు వెళ్తావా మరణం వైపు వెళ్తావా, కీడును మేలును అని అన్నాడు. కీడు వైపా మేలు వైపా? పునరుద్ధానము, జీవము ఉంది పాపం ఉంది, నువ్వు ఏ వైపుకి వెళ్తావు? జీవం వైపుకి వెళ్ళాలి. ఇలా దేవుడు తన మాటలని అన్ని రకాలుగా రాయించి వీళ్ళు ఇక్కడ ఇశ్రాయేలు అంటున్నారు. ఈ 16వ వచనం చదివేసి ముగించేసుకుందాం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడు అని నీకు పేరు కదా. దేవుని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి. దేవుని ఎలా జ్ఞాపకం చేసు, అనాది కాలం నుంచి కూడా నువ్వు మాకు తండ్రివి కదా, నేను మీకు పిల్లలం కదా అనగానే ఆయన ఏం చేశాడు, కరిగిపోయాడు. ఆయన అరే నా పిల్లలు నా దగ్గరికి వచ్చేస్తున్నారని చాలా ఆనందపడిపోయారని. కనుక ఈ మాటలను బట్టి చూస్తుంటే ఇశ్రాయేలు ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ప్రేమ కలిగి ఉంటున్నారు, మరలా తిరగబడుతున్నారు. వీళ్ళే చూడండి, వాళ్ళు
ఉం? ఆహారం లేనని చెప్పు ఆహారం అంటారు. ఆహారం అందిన తర్వాత ఆయన పెట్టాలే ఆహారం అంటారు. ఏమున్నాయి బాగున్నాయి భోజనాలు తినకముందు ఆకలి అయిన తర్వాత రుచిని అడుగుతాడు మరలా. ఏముంది బాగున్నాయి అంటారు. చూడండి, మనము భోజనం చేసేటప్పుడు కంచంలో ఏది పడితే అది చక్కగా తినేస్తాం కదా. కంచం తినేసిన తర్వాత ఏం చేస్తాం? కంచాన్ని ఇంకొకరు ముట్టుకోవడానికి ఏమంటారు? ఎంగిలి కంచం ఏంటి అంటారు. అంతకుముందు ఒరిజినల్ కంచం మరి అది. ఆ తర్వాత ఏమైపోయింది అది? అంటే మనిషికి అవసరం తీరిపోయిన తర్వాత అలా మాట్లాడతారు. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. సో ఇక్కడ ఈ భాగాల్లోనికి వెళ్దాం. చివరిగా 17 వచనం చదివేసి ముగించేసుకుందాం. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మల్ని ఎందుకు చేసేటివి? చూడండి, నీ మార్గాలు మేము తప్పి తిరిగేటట్లుగా నీవు ఎందుకు చేసేటివి అంటే, నీకు వంకర టెంకర అనగాలని నేనేం చేస్తాడో తెలుసుకునేటట్టుగా చేస్తాడు. నెబుకద్నెజర్ రాజు దేవుని మీద అతిశయించాడు. ఒరే నాయన, నువ్వు పంచభక్ష పరమన్నాలు తింటాం కాదు, పశువులాగా కొన్ని దినాల పాటు గడ్డి మేస్తే గడ్డి తింటే నీకు జ్ఞానోదయం అవుతుందని ఏం తినిపించాడు? ఆయనకి గడ్డి తినిపించాడు. ఏంటి మంచి పాట ఉంటుంది, గర్వము గద్దెను తించెను గడ్డిని తినిపించెను కనిపించని రంగుల వలలు. అపవాది వేస్తున్నటువంటి వలలు అని మన సేవకులు పాట రాశారు. కనుక ఇక్కడ యెహోవా నీ మార్గంలో తప్పిపోయి తిరిగినట్లు మమ్మల్ని ఎందుకు చేసేది అంటే, నీ మెడ వంకర వంచడానికి ఏం చేస్తాడు? అప్పుడప్పుడు ఆయన పక్కన పెడతా ఉంటుంటాడు అనమాట. అప్పుడు అనుకోవాలన్నమాట, ఓహో నేను సరి చేసుకోకపోతే నాకు ఇలాగే ఉంటుంది అని. కనుక మనం దేవునికి వ్యతిరేకంగా ఏది ఉండి మనము సాధించలేము కూడా. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీ భయము విడిచినట్లు మా హృదయములకు నీవెందుకు కఠిన పరిచితివి? హృదయాల్ని ఎందుకు కఠిన పరిచితివి అని అడుగుతున్నాడు చూడండి. అవును కదా, మరి వీళ్ళ హృదయాలు ఏం చేసినాయి? కఠిన పారిపోయినాయి. కరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళలోనికి వాక్యం వెళ్ళాలి. నీ దాసుల నిమిత్తము నీ గోత్ర స్వాస్యముల నిమిత్తము తిరిగిరమ్ము అని దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? వేడుకుంటున్నారు. మా హృదయములు నీవెందుకు కఠిన పరిచితివి అని అంటున్నారు చూడండి. ఫరో హృదయాన్ని మనం ఇందాక అనుకున్నాం కదా, కఠినపరిచాడు దేవుడు, కఠినపరిచాడు. అయినా సరే మోషే నువ్వు వెళ్ళి మాత్రము ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకురా అన్నాడు. విడిపించడానికి వెళ్ళేవాడు, అక్కడ ఆయనేమో కఠినపరిచేవాడు. మరలా కర్రాట్టుకుని వెనక్కి వచ్చేవాడు మోషే గారు. ఇవన్నీ ఎందుకనంటే ఆయన భవిష్యత్తులో 10 తెగుళ్ళని రప్పించాలి ఐగుప్తు దేశం మీదకి. ఆయన బాహువు, ఆయన బలము ఐగుప్తీలందరూ తెలుసుకోవాలి. అమ్మ బాబో, ఎలాంటి దేవునికా మనం వ్యతిరేకంగా ఉంటా, ఎలాంటి దేవున్నా మనం దూషిస్తాం. మన దేవీ దేవతలు గొప్పవారు అనుకున్నాం, వాటికంటే గొప్పవాడు మన దేవుడు అన్న ఆలోచనకు ప్రజలందరూ రావాలి. సరే, ఇక మనం చివరిగా దీనికి సంబంధించినటువంటి ఒక 2 వచనాలు మనం చదువుకుందాం. వీళ్ళు అడుగుతున్నారు కదా, వీళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నారు, మా హృదయం నీవెందుకు కఠిన పరిచితివి? కారణం ఒక మాట ఉంది. ఇదే యెషయా ప్రవక్త గారు అంటున్నారు. ప్రారంభ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 6వ అధ్యాయము యెషయా గ్రంథము 9-10 వచనాలు చదువుదాం. మీరు ఇద్దరు చూడండి, అక్కడ నేను తీస్తాను, మీరు చూడండి. ఈ మాటలు ఇంపార్టెంట్ మనకి. 6వ అధ్యాయము ఎన్ని వచనం అనుకున్నాం మోషే బాబు? 9-10 వచనాలు చదువుదాం. 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అప్పుడు ఆ షెరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద ఎన్ని వచనము? 6వ అధ్యాయము ఎన్ని వచనం నుంచి చదువుకోవాలనుకున్నాం మనము? 9వ వచనం చదువుకుందాం. వెరీ గుడ్. ఆయన నీవు పోయి జనులతో ఎట్లనము మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనుకుందురు. వారి కన్నులతో చూసి, పెదవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందుకుంటున్నట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూసివేసమని చెప్పాను. వారి కన్నులు మూసేసే, వారి చెవులు మూసేసే, వారి హృదయాన్ని మూసేసే. ఇప్పుడు మూసేస్తే ఏమైపోతుంది? వారు కఠిన పారిపోతారు కదా, కఠిన పారిపోయారు. అలాగా నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చేసేది అని అంటే, మీరు నా మాట వినట్లేదే కనుకనే. ఇప్పుడు తల్లిదండ్రులకి అప్పుడప్పుడు చెప్తుంటారు ఏమని, వారు ఈ పనులు చేయదు, ఈ పనులు చేయకరని. తల్లి మాట తండ్రి మాట వింటారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? వాడు బైక్ తాళం తీసుకుని పక్కన పెట్టుకుంటాడు, వాడు పర్స్ తీసుకుని పక్కన పెడతాడు. కారణం ఏంటి? తండ్రి మాట వినట్లేదు. తండ్రి మాట వినడానుకోండి, పర్సులో పాకెట్లో 1-2 రూపాయలు ఎంతో కొంత పెడతాడు. తండ్రి మాట ఏమనుకో, బైక్ తాళము ఎక్కడో కాదు, నీ కళ్ళ ముందే కనబడుతూ ఉంటుంది. కనబడట్లేదు అని అంటే అర్థం ఏంటి? నువ్వు తండ్రి మాట వినట్లేదు కనుకనే. నీ హృదయం తెరవబడాలంటే ఆయన నీ హృదయాన్ని ఏం చేస్తాడు? నీ అవసరాలన్నిటికీ తాళం వేస్తున్నాడు అనమాట. గదికి తాళం వేస్తాడు ఒక్కొక్క తండ్రి, బట్టలు తీసుకొనివాడు ఒక్కొక్క తండ్రి. అంటే ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, ఈ లోకపు తండ్రి అలా ఉంటే పరలోకపు తండ్రి మరి ఇంకెలా ఉంటాడు?
ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మనం నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం నేను తీసాను, మీరు చూడండి. 4వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, చూడండి. ఇప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునకు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నిటిలో ఫరో ఎదుట చేయవలను. అయితే నేను అతని హృదయం ఏం చేస్తానంటున్నాడు దేవుడు? కఠినపరుస్తానంటున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు కొంతమంది హృదయాలను కఠినపరుస్తాడు. వారు ఏం చేయాలి? కఠినపరచబడుతున్నప్పుడు ఆలోచన చేయాలి అనమాట. మనము కూడా కొన్నిసార్లు కఠినపరచబడుతూ ఉంటుంటాం వాక్యానికి వ్యతిరేకంగా. ఏమండి, దైవజనులకి సేవకులకి వ్యతిరేకంగా మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం. అందుకని ఒక మాట ఉంది, హృదయమును కఠినపరుచుకుని వాడు ఏం చేస్తాడట? కీడులో పడును. ఆ రోజు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దేవుని మహిమ కొరకు. ఈరోజు నీ హృదయం నువ్వు కఠిన చేసుకుంటున్నావు అంటే కీడులో పడతావు. దేవునికి మహిమ వెళ్ళదు. దేవునికి మహిమ వెళ్ళాలంటే నీ హృదయాన్ని దేవుని మాటలతో కరిగించుకోవాలి. కఠిన హృదయాన్ని కూడా కరిగించేవి దేవుని మాటలు. ఇక చివరగా 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. నువ్వు జైతల్లి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం తీసుకో. 6వ అధ్యాయము 7వ వచనం కూడా చదువు. ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. మిమ్మల్ని నాకు ప్రతిష్ఠితులుగా చేసుకొని మీకు దేవుడనే ఎందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి నీ దేవుడని యెహోవా అని మీరు తెలుసుకుందురు. అంటే వారిని ఏం చేస్తున్నారు? నేను మీకు దేవుడినై మీరు నన్ను తెలుసుకుంటారని దేవుడు వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడో పిలుస్తున్నట్లుగా ఈ భాగాలు మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక చివరిగా మనం అనుకున్నాం కదా, ఎన్నో వచనం? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అక్కడ కూడా ఏమని రాయబడింది? వెరీ గుడ్. 4వ అధ్యాయము 20వ వచనం. రైట్. యెహోవా మిమ్మును చెరపెట్టినట్లు నేడు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొనుములో నుండి మిమ్మను రప్పించెను. ఇనుప కొనుములో నుంచి దేవుడు ఏం చేశాడు? రప్పించాడు. మన హృదయాన్ని మనం కఠినం చేసుకున్నాం అనుకోండి, అక్కడే ఉండిపోతాం. కనుక మన హృదయాన్ని మనం ఏం చేసుకోకూడదు? కఠినపరచుకోకూడదు. దేవుని మాటలతో హృదయాల్ని కరిగించుకోవాలి. అందుకని రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. రాతి హృదయం ఎలా కరుగుతుంది? నీళ్ళు ఎక్కువగా త్రాగితే మన ఒంటిలో ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోతాయట. అలాగే దేవుని వాక్యం వింటే, దేవుని మాటలు వింటుంటే, మనం నేర్చుకుంటుంటే, చదువుతుంటుంటే మనలో ఉన్నటువంటి హృదయం అనేటువంటి రాడు కూడా, వాక్యాన్ని కూడా దేవుడు దేంతో పోల్చాడు? పాలతో. మరొక మాట దేంతో? మనం నీళ్ళు తాగితే ఏమైపోతాయి? రాళ్ళు కరిగిపోతాయి. రాతి హృదయం కూడా కరగాలంటే దేవుడు వాక్యాన్ని దేంతో పోల్చాడు? పాలతో పోల్చాడు. ఇప్పుడు మాట్లాడుకున్నాం, పాలతో పోల్చాడు. ఇప్పుడు మనం వాటర్ తాగితే ఏమవుతుంది? రాళ్ళు కరిగిపోతున్నాయి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని కూడా దేంతో పోల్చాడు అని అంటే ఆ రాళ్ళతో పోల్చాడు, పాలతో పోల్చాడు. ఇంకా దేంతో పోల్చాడు? వాక్యాన్ని మరొక పేరేంటి? నీరు. ఈ నీరు, వాక్యం అనేటువంటి నీరు మనం తీసుకుంటే రాతి గుండెలు సహితము కరిగిపోతాయని ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక మనం యెషయా గ్రంథము 63వ అధ్యాయము 18వ వచనాన్ని చివరగా, నీ పరిపాలన ఎన్నడూను ఎరగని వారి వలె అయితిమి, నీ పేరు ఎన్నడూ పెట్టబడిన వారి వలె మేము అయితిమి అని అంటున్నాడు కదా. ఇప్పుడు 64వ అధ్యాయం అంటే వీళ్ళందరూ దేవుని పరిపాలన కింద ఇశ్రాయేలు ఉన్నారు, మిగతా ప్రజలందరూ కూడా దేవుని పరిపాలన కింద లేరు అని ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. అయితే మచ్చుకు దీనికి పక్కన ఉన్నటువంటి 64వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదివేస్తున్నాను, ముగించేసుకుందాం. 64వ అధ్యాయము 10-11 వచనాలు. నీ పరిశుద్ధ పట్టణము బీడు భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను. మాకు మనోహరములైనవనియు నాశనమైపోయేను. కనుక ఇవన్నీ కూడా తిరిగి కట్టబడతాయి, ఇవన్నీ కూడా తిరిగి నిలబెట్టబడతాయి. ఎప్పుడేనంటే దేవునికి మనము లోబడినప్పుడు, దేవునికి మనం విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలను చేస్తానని వాగ్దానం చేశాడు. కనుక అట్టి వాగ్దానాన్ని మనం అందరం స్వతంత్రించుకునే పనిలో ముందుకు వెళ్ళిపోతాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడివైన మహోన్నతుడివైన పరిశుద్ధుడివైన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను, మీ సన్నిధి సమృద్ధిని వాక్యం ద్వారాగా జీవాహారంతో అక్షయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందించారు. మా ఆత్మలు మీరు సంతోషపరిచారు, ఆనందపరిచారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మేము పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మను తండ్రి విమోచన దినం వరకు దానిని కాపాడుకున్నట్టుకు సహాయాలు తెచ్చండి. మేము తిరుగుబాటుదారులుగా నాయన తండ్రి, ఉగ్రతదారులుగా మేము ఉండకుండా తండ్రి నాయన, మీకు లోబడుతూ భయపడుతూ తండ్రి, మీ క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చక్కటి మాటలతో మీరు మమ్మల్ని నడిపించారు ప్రభా, ఆత్మ సహాయంతో నాయన. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. ఈ మాటలు వినబోతున్న నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, కాయండి, కాపాడండి. ఎంతమంది బిడ్డలైతే ఈ పరిచయ కొరకు తమ కాలాన్ని, సమయాన్ని హెచ్చించినని మిమ్మల్ని గణపరుస్తూ మహింపరుస్తున్నారు. రెట్టింపు దీవులతో, ఆశీర్వాదాలతో దినాలని, కాలాలని, సంవత్సరాలని, ఆయువుని, ఆరోగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని, ప్రసాదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరి యొక్క సమయంలో నీటి పరిచయలో తండ్రి, ఇదిగో గంటలు నాయన తరబడి నాయన నీ బిడ్డలు శ్రమించారు, కష్టించారు ప్రభు. వారికి రెక్కలకు ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవ, ఇదే సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ నాయన, సంఘంలో ఉన్నటువంటి నాయన బలంగా పాత్రలుగా నాయన సంఘాన్ని కాస్తూ నిరంతరం రక్షిస్తూ పోషిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని, కాయమని, కాపాడమని వేడుకుంటూ నాయన, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించడం, నూతనంగా ట్రైనింగ్ అవుతున్నటువంటి యువ సేవకులకి నాయన మరింత ఆయువును, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ తెలుగుతో మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ మా రక్షకుడును, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ.